ఫ్రెండ్స్, మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మొన్ననే స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేశారు కదా. అయితే ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది త్వరలో రిలీజ్ అవబోతుంది అనమాట. అయితే దీనికి సంబంధించి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ ఎడ్జ్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సెలక్షన్ లిస్టులో ఉండడానికి అవకాశం ఉంటుందని మనం పరిశీలిస్తే, అంటే తక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళకి పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ చూసుకునేటప్పుడు ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందంటే ఆల్మోస్ట్ ఈసారి చూస్తే ఈసారి నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండడానికి స్కోప్ ఉందన్నమాట. అలానే చూసుకుంటే ఉమెన్కి కూడా తక్కువ మార్కులు వచ్చినా సరే పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఉమెన్కి చూసుకుంటే. అయితే ఓవరాల్ పోస్టుల్లో చూసుకునేటప్పుడు పోస్టుల సంఖ్య ఉమెన్కి ఎక్కువ ఉన్నాయి, అలాగే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారనమాట. ఈ లెక్కను చూసుకునేటప్పుడు ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది తక్కువ మార్కులు వచ్చినా సరే పోస్ట్కి ఎంపిక అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అలానే చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ మంది ఉన్నారనమాట. అలానే చూసుకునేటప్పుడు ఈసారి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు అనమాట. అంటే తక్కువ స్కోర్ వచ్చినా సరే పోస్ట్కి ఎంపిక అవ్వడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళ తర్వాత కొద్దిగా అవకాశం ఎక్కువ ఎవరికి ఉందంటే బీసీసీ వాళ్ళకి అనమాట. బీసీసీ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అలాగే క్రితం నోటిఫికేషన్తో వాటితో కంపేర్ చేసేటప్పుడు పోస్టుల సంఖ్య కాస్త ఎక్కువ ఉండొచ్చు, అలానే క్యాండిడేట్స్ కూడా క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ కూడా తక్కువ అనమాట. ఈ లెక్కను చూసుకునేటప్పుడు బీసీసీ వాళ్ళకి కూడా ఎడ్జ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత మనం చూసుకుంటే రిమైనింగ్ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఎడ్జ్ ఉంటుంది అనమాట. తర్వాత ఈ వాళ్ళకే ఉంటుంది అనమాట. ఇలా రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ తర్వాత బీసీడీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, దాని తర్వాత ఏ వాళ్ళకి ఉంటుంది, అలాగే బి వాళ్ళకి కూడా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, అంటే కేటగిరీ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ జాబ్ అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది మాట మనం పరిశీలన చేసినప్పుడు మనకి ఈ విషయం అవగాహన అవుతుంది అనమాట.